శ్రీ గురుభ్యో నమ. నేను మీ విజయవాడ సాయి కృష్ణమాచార్యులు. కొంతమంది నన్ను అడిగినటువంటి ప్రశ్నలే నేను మీ అందరికీ వీడియోల రూపంలో తెలియజేస్తున్నాను. అసలు గ్రహబలం బాగుండాలా అండి, గృహబలం బాగుండాలా? నా దగ్గరికి జాతకానికి వచ్చిన వాళ్ళు నన్ను అడిగిన మాట. ఇవే ప్రశ్నల రూపంలో మీ అందరికీ తెలియజేస్తూ వీటికి సమాధానాలు ఇవాళ చెప్తున్నాను. కొన్ని సహజంగా గ్రహబలం అంటే మనం పుట్టినటువంటి సమయాన్ని బట్టి మన జాతకం లిఖితం అవుతుంది. అదే గ్రహబలం. నడిచేటువంటి దశలు జీవితంలో ఒడిదుడుకులు అందరికీ ఉంటాయి. కొన్ని దశలు యోగిస్తాయి, కొన్ని దశలు మంచి చేస్తాయి, కొన్ని దశలు ఇబ్బంది పడతాయి. ఇబ్బంది పెట్టేటువంటి దశల్లో బాగా ఇబ్బంది పడతాం. యోగించేటువంటి దశల్లో ఏమి చేయకపోయినా చేసినా బాగా కలిసి వస్తాయి. అది గ్రహబలం అని చెప్పారు. ఇక గృహబలం, వాస్తురీత్యా ఇల్లు నిర్మాణం చేసుకుని ఇంటిలో 4 మూలలు 4 దిక్కులు ఉంటాయి. ఆ దిక్కుల్లో ఉండాల్సినటువంటి ద్వారాలు కిటికీలు అన్ని సవ్యంగా ఉండాలి. మూలలో ఉండాల్సినటువంటి కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఉదాహరణకి ఆగ్నేయంలో వంటగది, ఈశాన్యం ఈశ్వరుడి స్థానమని, పూజా అధిక గదులని, అలాగే నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ అని, వాయువ్యంలో చిల్డ్రన్స్ బెడ్రూమ్లా ప్లాన్ చేశారు ఈ మధ్యకాలంలో. ఇలా ఏ ఏ దిశల్లో అయి ఉండాలి. అది గృహబలం. ఇలా గ్రహబలం గృహబలం రెండు సమానంగా ఉంటేనే జీవుడు సక్రమంగా ముందుకు వెళతాడు సంతోషంగా. మరి రాశి ఫలాలు ముఖ్యమా, జన్మ జాతకం ముఖ్యమా అని ఒక సందేహం చాలామందికి. మీనరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు లోకంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ కష్టాలు రావటం లేదు, అందరికీ సుఖాలు రావటం లేదు. పంచాంగాల్లో చెప్పినట్టుగా లాభ నష్టాలు అందరికీ జరగటం లేదు. అలాగే రాశి ఫలాల్లో చెప్పినట్టుగా అందరికీ జరగటం లేదు. ఎందుకని అంటే రాశి ఫలాలు అనేటువంటివి జన్మ జాతకం తెలియని వాళ్ళకి రాశి ఫలాలు చూడాలి. జన్మ జాతకం తెలిసిన వారు తప్పనిసరిగా వాళ్ళ జన్మ జాతకమే చూసుకోవాలి. అదే ముఖ్యం. ఇక చివరిగా జ్యోతిష్యానికి శాపం ఉందా అని ఒక ఆయన, అది వరకు నేను వారితో మాట్లాడినప్పుడు ఒక ఆయన చెప్తూ వచ్చారు. వాస్తవంగా జ్యోతిష్యం అనేటువంటిది శాస్త్రంలో ఉన్నటువంటి ఒక అంగము, అంటే ఒక భాగం. వేదాలలో ఉండేటువంటి ఒక భాగమే జ్యోతిష్యం. వేదాలకి శాపం ఏంటండి? కాకపోతే ఇది కలియుగంలో ఉన్నాం కాబట్టి కలి ప్రభావము చేత ధర్మం సన్నగిల్లుతూ 3 పాదాల పాపం నడుస్తూ 1 పాదంలో ధర్మం నడుస్తున్నది ప్రస్తుత స్థితిలో. అందుకని మంచి విషయాలు ఉత్తర తరాల వాళ్ళకి అందటం లేదు. అందుకనే సత్ప్రమాణ జ్యోతిష్యం కూడా ఈ తరానికి అందల. ఈ మధ్య కాలంలోనే లాక్డౌన్లో ఒక మోహన్ పబ్లికేషన్స్ అనేటువంటి వారు సత్ప్రమాణ జ్యోతిష్యం అనే గ్రంథాన్ని అందజేశారు అందరికీ. అది 1973లో ఆ పుస్తకం ప్రచురణ జరిగింది. దాన్ని వెలుగులోకి తీసుకురాలేదు. ఎందుకని వెలుగులోకి తీసుకురాలేదు అనేటువంటి సత్ప్రమాణ గ్రంథం గురించి నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాం. ఆ వీడియోలో ఏం చెప్పారంటే రాశి ఫలాలు ముఖ్యం కాదు, జన్మ జాతకమే ముఖ్యం. రాశి ఫలాలు ఒకే రాశి వాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో. జన్మ జాతకం మాత్రం ఒకళ్ళదే ఉంటుంది. ఎవరికి ఏ విధంగా జరగాలో ఆ విధంగానే జరుగుతుంది అని ఆ సత్ప్రమాణ జ్యోతిష్యంలో చెప్పారు. అందుకని అందరం సవ్యమైనటువంటి జాతక స్థితిని తెలుసుకుందాం. రాశి ఫలాలు అనేటువంటివి ఎవరికి అండి అంటే జాతకం తెలియని వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఉగాది నాడు వారి పేరుని బట్టి రాశి నిర్ణయించి ఆ రాశితో వాళ్ళకి ఫలాలు తెలియజేస్తున్నారు, వాళ్ళని సంతోషింపజేయడం కోసమే. అంత విశేషమైనటువంటిది మన సనాతన ధర్మం, హైందవ సంస్కృతి. మరిన్ని వాస్తుపరమైనటువంటి, మరిన్ని జ్యోతిషపరమైనటువంటి సందేహాలు, వాటి సమాధానాలు మరి ఒక వీడియోలో తెలియజేస్తాం. ప్రధానంగా కుజదోషం గురించి, వివాహం జరగని వాళ్ళ గురించి, వివాహం అయిన తర్వాత దాంపత్యంలో సమస్యల గురించి, ఎంతోమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా దాంపత్యంలో సమస్యలు తీరని వాళ్ళ గురించి రాబోయేటువంటి వీడియోలో తెలియజేస్తాం. సర్వే జనాః
సుఖినో భవంతు. మా వీడియో ఇలాంటి ప్రశ్నలు సమాధానాలు మీకు కావాలంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.